సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు సాధు సత్పురుషుల గాథలు మహాత్ముల జీవిత గాథలు భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. అశ్వత్థ వృక్షం రావి చెట్టు యొక్క ప్రాముఖ్యత. ముందుగా శ్రోతలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శుభ గురువారం. సత్సంగ కథల శీర్షికన యలవర్తి శేఖరరాజు గారు అందిస్తున్న ఒక విషయాన్ని ఇప్పుడు అందరం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. అశ్వత్థ వృక్షం రావి చెట్టు, దాని యొక్క ప్రాముఖ్యత. రావి చెట్టు మొదలలో బ్రహ్మ, తన మధ్య భాగంలో విష్ణు, చివరి భాగంలో శివుడు ఉంటారు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. ఈ చెట్టు కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు. వ్రేళ్లల్లో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతానం కలగాలంటే ఒక దారంలో పసుపు, తెలుపు, ఎరుపు ఉండేలా ఆ చెట్టుకు చుట్టి ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుంది. ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ప్రతిరోజు నెయ్యితో వెలిగించిన దీపం పెట్టినట్లయితే మేలు జరుగుతుంది. అశ్వత్థ వృక్షం నారాయణుడితో సమానం. ఇంతటి మంచి విషయాన్ని అందించిన మన యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. సర్వేజన సుఖనభవంతు, లోకా సమస్త సుఖనభవంతు. ధన్యవాదాలు. స్వస్తి.